అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. చాలామంది ఆరోగ్యపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన స్ట్రోక్ బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడం వలన వస్తుందన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆక్సిజన్ అనేది కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని, ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువలన ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలను గురించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి స్ట్రోక్ రావడానికి ముందు మైకంలా వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, నెక్స్ట్ వచ్చేసి ఆకస్మిక గందరగోళంలా మాట్లాడడం కష్టంగా ఉండడం, ప్రసంగాన్ని అర్థం చేసుకోకపోవడంలో ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ వెర్టిగో రావడం, వెర్టిగో వల్ల కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ నీరసంగా బలహీనంగా మారడం లాంటిది జరుగుతుంది. కాళ్ళు చేతుల్లో పక్షవాతం రావడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. కంటి చూపు సరిగా ఉండకపోవడం అలా జరుగుతుందన్నమాట. మెల్లిగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం లాంటిది జరుగుతుంది. ముఖం, చెయ్యి లేదా కాలు ముఖ్యంగా ఒకవైపు ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనతగా కనిపిస్తుందన్నమాట. 1 లేదా 2 కళ్ళల్లో ఆకస్మిక ఇబ్బంది, ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక తీవ్రమైన తలనొప్పి ఏర్పడతాయన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి చూయించుకోండి. జాగ్రత్త పడండి డాక్టర్ని సంప్రదించి. ఇంకా మరెన్నో టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.